కూటమి ప్రభుత్వం అభివృద్ధికి కట్టుబడి ఉందని పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు కూటమి నాయకులు, కార్యకర్తలందరూ ప్రజల వద్దకు వెళ్లి వారి యోగక్షేమాలు తెలుసుకొని వారి సమస్యలను పరిష్కరిస్తున్నారని అన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలలో అనేక హామీలు ఇప్పటికే పూర్తి చేయడం జరిగిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వంలో అన్ని వర్గాలకు సమన్యాయం జరుగుతుందని ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూటమి ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో హామీలన్నీ కూడా అమలు చేయడం జరిగింది. పెద్ద ఎత్తున నిధి లేకపోయినా మరి చంద్రబాబు నాయుడు గారు వారిని చేసుకుని ఎవరికి ఇబ్బంది లేకుండా అందరికీ కూడా ఇవ్వడం జరిగింది. ఏ ప్రోగ్రాంకి ఆ ప్రోగ్రాం ఇచ్చుకుంటూ సూపర్ 6 కంప్లీట్ చేయడమే కాకుండా ఇప్పుడు టిట్కో హౌసెస్ కానీ హౌసెస్ అప్చెప్పడంలో కానీ ఇవన్నీ కూడా డేట్లు ఇచ్చి పలానా డేట్ నేను టిట్కో హౌసెస్ అప్చెప్తాను, పలానా డేట్ నేను హౌసెస్ ఇస్తాను, పలానా ప్రోగ్రాం కార్యక్రమం చేస్తాను డేట్లు కూడా చెప్పి అలా ప్రోగ్రాం చేయడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు. ఇవాళ జగన్ మాత్రం మరి ఇవాళ ఆయన ఏదో డిస్టర్బ్ చేయాలని ఆలోచనతో రకరకాల ఇవాళ ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేస్తారు. అయినా లెక్క చేయకుండా ఇవాళ అంతా కూడా బాగుంది. అలాగే అసెంబ్లీలో కూడా మన అసెంబ్లీలో కూడా బాగా డిస్కషన్ జరిగినాయి. ఏదైతే ప్రజల సమస్యలు ఉన్నాయో సమస్యలన్నీ కూడా పరిష్కారం కోసం డిస్కషన్ జరిగింది. అలాగే మా నియోజకవర్గంలో కూడా కొన్ని సమస్యలు కూడా సమస్యలను కూడా లేవనెత్తడం జరిగింది. దాని ద్వారా ఈ పరిష్కారానికి నేను కృషి చేస్తామని చెప్పి తెలియజేసుకుని ఏదేమైనా ఇలా రాష్ట్రంలో కానీ మా నియోజకవర్గాల్లో కానీ ఇవాళ ప్రతి ఒక్కరు కూడా కష్టపడి పని చేయమని చెప్పి ప్రజల దగ్గరికి వెళ్ళమని చెప్పి మా చంద్రబాబు నాయుడు ఆదేశాలు. కుటుంబ నాయకులే ఒక టీడీసీ కాదు, కుటుంబ నాయకులు అందరూ ప్రజల దగ్గరికి వెళ్ళాలి, ప్రజల సమస్యలు పరిష్కరించండి అని చెప్పి ఆదేశాలు నేను కూడా చెప్పడం జరిగింది. టెలిగ్రామ్ పెట్టి చేత మేము అందరం కూడా ఇప్పుడు కూడా ప్రజల్లో ఉంటాం. నేను చెప్తున్నారైనా మరి అందరూ కూడా ప్రజల్లోకి వెళ్ళి ఎవరు కూటమి ఆశయాలు ఏదైతే హామీలు ఇవన్నీ కూడా అమలు చేద్దాం, దాన్ని కూడా ఆశయాలు కట్టుబడి పనిచేయాలని చెప్పి కార్యక్రమం